నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటన, దాదాపు 40 మంది చనిపోయినారు. 40 మంది ప్రస్తుతం చనిపోయిన లిస్టే. ఇంకా చాలామంది క్షతగాత్రులుగా మిగిలినారు. కౌంటింగ్గా తెలియాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పర్యటించాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ మంత్రులు డీజీపీతో సహా పర్యటించి అక్కడ ఏం జరిగిందని కనుక్కున్నారు. కాకపోతే అక్కడ ఘటన జరిగిన తర్వాత సీఎం వస్తున్నాడని తెలిసి కూడా ఫ్యాక్టరీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అక్కడికి రాలేదు. అసలు ముఖ్యమంత్రి వస్తుండు అనే ఇన్ఫర్మేషన్ ఆ ఫ్యాక్టరీ ఓనర్కి లేదా? ముఖ్యమంత్రి వస్తున్న ఖచ్చితంగా ఇంటిమేషన్ ఉంటుంది, కానీ ఆ ఫ్యాక్టరీ ఓనర్ లేడు. అసలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు, ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎవరైతే యజమానుల్లో ఎవరైతే అధికారులుగా ఉన్నారో, హెడ్గా ఉన్నారో వాళ్ళని స్వయంగా ముఖ్యమంత్రి అడుగుతున్నారు, మీరు ఎంత ఇస్తారు క్షతగాత్రులకు, మీరు ఎంత ఇస్తారు, ఏంది పరిస్థితి అని చెప్పి. అసలు ముఖ్యమంత్రి కూడా హుటాహుటిన జరిగిన సంఘటనా స్థానానికి వెళ్ళాలి. దాదాపు 24 గంటలు అవుతుంది. మొట్టమొదట ఘటన జరిగిన గంటలోపు హరీష్ రావు అయినాడు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ముఖ్యమంత్రి అంత బిజీగా ఉండని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఘటన ఇది తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఏది ముఖ్యమంత్రి వైఖరి ఈ విధంగా ఉంది. ప్రైవేట్ పార్టీస్ పోవడానికి, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేల ఇళ్ళలో ఫంక్షన్స్ ఉంటే వెళ్ళడానికి టైం ఉంది, కానీ ముఖ్యమంత్రికి ఎందుకు ఈ విధంగా చేస్తుండు? సో ఆయన వెళ్ళినాక కూడా ఆయనకి అక్కడ ఏం తెలియదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తుంది ఎవరు? అసలు ఎవరు దీన్ని టేకప్ చేస్తున్నారు అనే విధంగా ముఖ్యమంత్రికి ఏం తెలియదా? ఆయననేనా ప్రభుత్వ అధినేత, మరెవరు ఉన్నారా అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. కుప్పకూలిన 3 అంతస్తుల ఫ్యాక్టరీ భవనం శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు. ఘటనా సమయంలో విధుల్లో 62 మంది వర్కర్లు, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పెరిగి 40 మందికి వచ్చింది మృతుల సంఖ్య. సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలో ఘటన. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా టీమ్స్. ఈ హైడ్రా కూడా చైర్మన్గా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొనసాగుతున్న సహాయక చర్యలు. చాలా ఘోరమైన ఘటన ఇది. సిగాచి కెమికల్స్లో భారీ పేలుడు. సంగారెడ్డి జిల్లా పాసమైలవారంలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చాలా పెద్ద దుర్ఘటన ఇది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు దుర్మరణం పాలవగా మరికొందరు మంటల్లో శిథిలాల కింద చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 మందికి పైగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అసలు వీళ్ళను అక్కడ లోకల్ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడది? పటాన్చెరు, ఈ పాషా మైలవరం. అక్కడ నుంచి గట్టిగా కొడితే ఈ అపోలో కానీ, నీమ్స్ కానీ అంబులెన్స్లో కొడితే అరగంటలో చేస్తారు. కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళని పెట్టడం జరిగింది. ఆ విధంగా కూడా కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో 62 మంది వరకు వర్కర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన మంత్రి చెప్పిండు. ఆయనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనా స్థలికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున కేంద్రం నష్టపరిహారం అయితే ప్రకటించింది. 2 లక్షలు ఎటు సరిపోతాయి? ఇది పెద్ద దుర్ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలామంది విమర్శిస్తున్నారు. ఆయన విమర్శలకు గురవుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? హెడ్ ఎవరు? అసలు ఈయన ముఖ్యమంత్రి కదా, ఈయనకు ఘటన జరిగిన 24 గంటల తర్వాత, దాదాపు 18 గంటల తర్వాత ఆయన పోయినాడు. అసలు ఏంది ఇది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 24 గంటలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రికి సరైన డీటెయిల్స్ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏవైతే ఫ్యాక్టరీ యజమాని లేడు అక్కడ. అసలు ఇంత నిమ్మకు నీరెత్తినట్టున్నారా? వివేక్ వెంకటస్వామి ఆయన ఛార్జ్ తీసుకొని 20 రోజులేమో అవుతుంది. ఆయన 13 తారీఖేమో ఛార్జ్ తీసుకుంటూ, ఈ నేపథ్యంలో 20 రోజులు కూడా గడవక ముందే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒకవైపు కార్మికులు చనిపోయినారు. 62 మందిలో దాదాపు 40 మంది చనిపోయినారు. ఇంకా కౌంటు తెలియాల్సింది. మొత్తం 162 మంది అందులో కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. మన వాళ్ళే కాదు, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిస్సా సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. ఇది పెద్ద దుర్ఘటన. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మనం రాష్ట్రంలో చూసుకుంటే ఈ మధ్య ఇలాంటి శిథిలాల కింద చనిపోయి చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయినారు. ఇలాంటి పేలుడు ఏంది? అసలు ఏం జరిగింది? నష్టపరిహారం ఎంత ఇస్తారు? మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 వరకు నష్టపరిహారం ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇంతమంది చనిపోతుంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ప్రకటించడం కూడా గొప్ప విషయమే. వాళ్ళని ఆదుకోవాల్సిన సమయం ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత హుటాహుటిన పోవట్లేదు? ఆయన
ఎక్కడో లేదు కదా, ఈ పటాన్ చెరువే కదా, పోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది రాజకీయ విమర్శకులు విమర్శలు చేస్తుంటే ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా బాగా రియాక్ట్ అయినాడు. అసలు ఎవరు ఈ కౌంట్ ఎంతమందికి మనం ఇవ్వాలి, మీరు ఎంత ఇస్తారు, అసలు ప్రభుత్వం గట్టిగా అడగాలి. ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఫ్యాక్టరీ ఓనర్ని నువ్వు ఇంత అమౌంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రభుత్వం కూడా కలిపియాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ 2 లక్షలు ప్రకటించింది, క్షతగాత్రులకు 50,000 కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏదైతే ఫ్యాక్టరీ ఓనర్తో కలిసి ఎంత ఇస్తాం, ఈ నష్టపరిహారాన్ని భర్తీ చేయాలి, పోయిన ప్రాణాలను ఏ విధంగా అయినా తీసుకురాలేం కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఘటన జరిగిన స్థలానికి హుటాహుటిన వెళ్ళి పరామర్శిస్తేనే బాగుంటుంది. ఆయన నిన్న ఏదో ఫంక్షన్లో ఉండు, ఏదో ఎవరు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూతురు గ్రాడ్యుయేట్ ఫంక్షన్ అంట. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. గ్రాడ్యుయేట్ ఫంక్షన్ అంటే మనకు శారీ ఫంక్షన్ తెలుసు, బర్త్డే ఫంక్షన్ తెలుసు. అయితే ఆమె అబ్రాడ్లో గ్రాడ్యుయేషన్ చేసిందంట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షన్ పెడితే ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి వీళ్ళు కూడా పోయినారు. ఈ ప్రైవేట్ ఫంక్షన్లకు పోవడానికి నీకు టైం ఉంది, 18 గంటలు కష్టపడుతున్నా అంటున్నావు. ఈ ప్రైవేట్ ఫంక్షన్లు కూడా అనలేనే కదా 18 గంటలలో వచ్చేటి. మరి వాటికి పోవడానికి నీకు టైం ఉంది, ఇక్కడ పరిశీలించడానికి టైం లేదా? పొద్దున అయితేంది, రాత్రి అయితేంది. ఎప్పుడైనా ఘటన జరిగిందంటే నువ్వు ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుటాహుటిన వెళ్ళాలి కదా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళు విమర్శిస్తున్నారు.